ముస్లింలు ఉన్నారు. పొద్దున సభలో చెప్పాను, నిన్న సభలో మాట్లాడాను, మొన్న కర్నూలు సభలో మాట్లాడాను. ముస్లింలని మైనారిటీలనే పేరుతోటో ఓట్ బ్యాంక్ అనే పేరుతోటో చేయడానికి నేను జనసేన పార్టీ రాజకీయం చేయడం. ఎందుకు మాట్లాడుతున్నాను ఈ మాట అంటే, ప్రతిసారి పొద్దున కూడా చెప్పా, దేశభక్తి, దేశ సమగ్రత ఒక్క భారతీయ జనతా పార్టీ హక్కు కాదు, మా అందరిది, మన అందరిది. కేవలం దేశభక్తి అనేది ఒక భారతీయ జనతా పార్టీకి చెందింది. భారత మాత్రం ఒకళ్ళే ప్రేమిస్తారు అనే కంటే కూడా మేమందరం ఈ దేశాన్ని మీరు ఎంత ప్రేమిస్తారో దానికి 10 ఎక్కువే ప్రేమిస్తాం, కానీ తక్కువ ప్రేమించం దేశాన్ని. ఈ రోజున సరిహద్దులో యుద్ధ వాతావరణం ఉంది, యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధానికి తగ్గిశారు. నాకు ముందే చెప్పారు, చాలా సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం చెప్పారు, ఎలక్షన్ల ముందు యుద్ధం రాబోతుందని. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున నిన్న మన ఆదోనీకి వెళ్ళినప్పుడు, మస్జిద్కి పోయినప్పుడు అక్కడ ముస్లిం ప్రజలకు కూడా ఒకటే చెప్పాను, ఎవరూ కూడా ఇక్కడ దేశభక్తి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో హిందువులు ఎంత సమానమైన హక్కు ఉందో ముస్లింలు కూడా అంత సమానమైన హక్కు ఉంది. ఈ భారతదేశం అన్ని సంస్కృతులని, అన్ని మత ధర్మాలని కాపాడే చాలా బలమైన సమాజం. పాకిస్తాన్లోనున్న హిందువులకి ఎంత స్థానం ఇస్తారో నాకు తెలియదు, కానీ భారతదేశం ముస్లింలు గుండెల్లో పెట్టుకుంటే ఒక అజరుద్దీన్ క్యాప్టెన్ చేశారు, ఒక అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ చేశారు. అంత గొప్ప ధార్మిక దేశం. అలాంటి ధార్మిక దేశంలో ముస్లింలు దేశభక్తి ప్రూవ్ చేసుకోవాలన్న వాదనని నేను చాలా బలంగా ఖండిస్తాను. నిన్న ఆదోనిలో కూడా చెప్పాను, కర్నూలులో కూడా చెప్పాను, యుద్ధ వాతావరణం సమయంలో మత సమగ్రతకి భంగం కలిగే పరిస్థితులు వచ్చినప్పుడు జన సైనికులందరికీ మత గొడవలు, మత కలహాలు సృష్టించే పరిస్థితి వస్తే మీరు అడ్డంగా ఉండండి, మత సంరక్షణను కాపాడండి, మతాల మధ్య గొడవలుంటే ఆపండి, వీటన్నిటికీ మీరు సంసిద్ధులు కండి. అలాగే